కాలంలోనే మన ఓపెన్ కిచెన్ అంటే ఇట్లుంటది అనమాట, అంతే కదా. మొత్తం బయట అదంతా ఓపెన్ స్పేస్, ఇది ఓపెన్, ఇదే కిచెన్. ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు చూసింది కూడా ఈ ఓపెన్ కిచెన్. మస్తు సార్లు అనుకున్నాం ఊళ్ళల్లో ఇది ఓపెన్ కిచెన్ అంటే. బాగుంది కదా ఓపెన్ కిచెన్. అయ్యో గట్టి అయిపోయి మా డాన్స్ ఇస్తారు అవి ఏం కాదు. అదే గో అని చెప్పినాక వేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ బుడ్డోడు పాప్స్ అని నా మీదకి వేస్తాడు ఇంకా. సో ఇవాళ మన వరంగల్ ట్రిప్లో డే 2. ఆగండి, ఇవాళ మా చెల్లె తెలుసు కదా, మా చెల్లె వాళ్ళ అత్తగారింటికి వచ్చినాం అనమాట, హుస్నాబాద్కి. ఇదే వాళ్ళ ఇల్లు. సో ఇవాళ ఈ బుడతలతోటి కొంచెం ఫన్ చేద్దాం అనేసి, నెక్స్ట్ మనం పొలాలకు కూడా పోదాం, పోయేసి ఫన్ చేద్దాం. ఓకేనా? ప్రాపర్ పల్లెటూరు. ఓకే, ప్రాపర్ పల్లెటూరులో దసరా ఎట్లయితుందన్న మీకు ఇవాళ చూపిస్తాను. సో ఇది హుస్నాబాద్లో ఉల్లంపల్లి ఊరు, ప్రాపర్ ఒక విలేజ్, అంతే కదా పండు? అంతే అంతే, ప్రాపర్ విలేజ్. సో ఇది చూపించండి, ఒకప్పటి బోర్ కదా. అవును, ఒకప్పుడు ఇక్కడ బోర్ ఇట్లా బోర్ కంటే బోరింగ్ కమెంట్ చేయండి. ఇక్కడ బోర్ ఇప్పుడు తీసేసినట్టున్నారు, వీళ్ళు కూడా అప్గ్రేడ్ అయిపోయింది. ఇది బీరప్ప చెట్టు, ఇది బీరప్ప చెట్టు. కొత్త కైలాసం కానీ ఎంతైనా విలేజ్ అట్మాస్ఫియర్, ఆ విలేజ్ టచ్కి బాగుంటుంది కదా. చూడండి, దీస్ ఆర్ వడ్లు. ఓకే, వీటి ఉండే కదా మనకు రైస్ వచ్చేది. ఇవ్వడానికి ట్రై చేస్తుంది. అసలు ఎంతైనా ఈ టచ్ మనకి ఇక్కడ దొరకదు అనుకుంటా, విలేజ్ టచ్ ఇదంతా. నాకు భలే ఉంది ఇక్కడ. మరి వడ్లు ఎండపో అసలు అక్కడ రాస్తుంది కదా. చూడ ఏం పెడతలేవులే. కొంచెం షార్ప్ ఉన్నాయి కదా, కోసుకుంటాయా? అందులో చూసినాగా ఇప్పుడు ఏం కాదా మరి అట్లయితే? బాగుందంటే వెదర్ కరెక్ట్. ఇంతసేపు ఎండుండే కానీ ఇప్పుడు
చాలా బాగుంది వెదర్. బట్టలు ఎండ వల్ల బాధ వాళ్ళకి. అది చుట్టూ ఏం లేవు, అన్ని పొలాలే. కానీ ఎప్పుడో చూసేటోళ్ళకి మాకు కొంచెం కొత్తగా అనిపిస్తుంది, కానీ మీకు రోజు చూసేటోళ్ళకి అబ్బాయి ఏందిరా అనిపిస్తుంది కదా. ఇవన్నీ మాకంటే వింత. చిట్టక్క వాయిస్ ఓవర్ మొత్తం యూట్యూబ్లో వస్తుంది, జాగ్రత్తగా మాట్లాడు. తగ్గిపోయింది. పరిస్థితి కాదు. ఇదేంటిది? చికెనా? నాటుకోడా? దిస్ ఇస్ నాటుకోడి. అయిపోయినాయి మేము వచ్చేసరికి. ఇగో పూరీలు. ఇది చికెన్ ఫ్రై. ఎవరు చేసిండే తెలుసా? ఇది మాస్టర్ షెఫ్. ఈస్ మాస్టర్ షెఫ్. కొంచెం సిగ్గు అనమాట, చూడడు. సూపా నేను ఎక్కడ కూర్చోవాలి? ఫోటోస్ కూడా తీయాలి. అక్క మీరు తాగరా? చెల్లి అక్క వెజ్ అది నాన్ వెజ్ కాదు కదా. బాగానే ఉన్నాయి కానీ ఏమంటారు, తాగిన తర్వాత ఏదైనా పెట్టచ్చు. వాడు ఇప్పటికీ ఒక గ్లాస్ తాగిండు కళ్ళు. నచ్చిందా నాన్న కళ్ళు? ఒకటి కర్రీ పెట్టింది. నాకు ఇద్దరికి ఒక దాంట్లో పెట్టు. నాకు ఇవ్వద్దు. నువ్వు వేరే ప్లేట్లో తిన్నా. నాకు ఇవన్నీ ప్లేట్ అది ఒక ప్లేట్ అనుకో చాలు నాన్న. హాయ్. హాయ్. సే హాయ్ నాన్న. హాయ్. అయితే ఫోన్లో పడుతుంది. హాయ్ హాయ్. స్టార్ట్ చేసిన ఇప్పుడు. మీరు ఎప్పుడన్నా ప్యారెట్స్ ఇల్లు చూసిందా? అవును, ఎంత మంచిగా హోల్డ్ చేసుకునే వాటికి కనిపిస్తున్నాయా మీకు? అవే ఇవి మనం బతుకమ్మకి యూజ్ చేస్తాం కదా, వీటిని ఏమంటారు?
గునుగు పువ్వా? ఇగో ఇది బతుకమ్మకు మనం యూజ్ చేసే గునుగు పువ్వు. వీళ్ళు కంచెలే తెంపుకోపోయిందట మంచిగా ఫ్రీగా. మనమేమో అక్కడ వందలు పెట్టి పూలు తెచ్చుకుంటే వీళ్ళు మంచిగా ఫ్రీగా తెచ్చుకొని బతుకమ్మ చేసుకున్నారు. ఈ పూలు ఉన్నా ఇవేం పూలు తెంపొచ్చా? తెంపుతున్నా. ఎర్ర కట్లే పువ్వా? భలే ఉంది. రెడ్ నైస్. బాగుందా? బాగుంది. బాగుంది. ఇక్కడ చాలా ఉన్నాయి గునుగు పువ్వు. మేమైతే ఎంత 100కి ఎంతో ఎన్ని కట్టలు ఇచ్చిండే వాడు. ఆ బ్రదర్స్ అక్కడ ఉన్నారు. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? అక్కడ ప్యారెట్స్ ఉన్నాయి. అసలు ఏమన్నుందా వెదర్? బాగుంది వెదర్. అమ్మో ఇవి మంచిగా ఆపుకుంటూ నాన్న తీసుకుంటారా ఏంటబ్బా? ఆర్గానిక్ వీడియో బాబా అక్కడ పోయి జూమ్ చేసి తీసిట్లది. తొక్కురు మధ్యలో కాలేజ్ తొక్కు. ఇది ఎవరిదో పత్తి చేను పొలం అంట. సో అవి చూస్తే నాకు తెంపాలని అనిపించింది. సో మెల్లగా మనం దూరుదాం ఇందులో, ఓకేనా? వాడిని పట్టుకోబో. కమ్ కమ్ కమ్, విల్ గో ఇన్సైడ్. మీరు కూడా రండి. ఎవరు లేరు, అయ్యో చుట్టుపక్కల ఎవరు లేరు. మెల్లగా సైలెంట్గా వెళ్ళి తెంపుకొని వద్దాం. టైం అనుకుంటా కానీ భలే రాసినాయి మొత్తం అన్నీ. ఒకసారి ఒక లుక్ ఇవ్వండి అన్ని చూసి. పాములు అయితే రావుగా? తెలీదు మరి. భాగ్యక్క పాములు వస్తాయా? వస్తాయట. ఓ తల్లు. ద కాటన్, ప్యూర్ కాటన్. మరి ఎంత దూరం నుండి ఎవరన్నా చూసిండ్రు అనుకో కథమే. మనం ఉరుక్కుంటూ వస్తారు అనుకుంటా జనాలందరూ. అది చూసి అప్పుడెప్పుడో చిన్నప్పుడు వెళ్ళినా నేను. ఎక్కడికి వెళ్ళినాం? మేము హాలిడేస్ అప్పుడు ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇట్లనే పోయి తెచ్చుకున్నాం ఎక్కడ నుండి. మళ్ళీ ఆఫ్టర్ సో లాంగ్ ఇప్పుడు తెచ్చుకుంటున్నాం. ఇది మన కలెక్షన్ ఇప్పటికి. నేను చాలా ఎక్కువ వాళ్ళు కష్టపడి పెంచుకున్నారు కదా. కొంచెమే తీసుకొని మనం వెళ్ళిపోదాం. ఇక దాద్దా అయిపోయింది. చూడలేదు. సో మనం షో మీ ద కలెక్షన్. ఇది ఎక్కువ తీసుకోలే, కొంచెమే తీసుకున్నా. మళ్ళీ పాపం వాళ్ళు చూసిందంటే తిట్టుకుంటారు అనేసి కొంచెమే. ఇది కూడా వే కూడా బాగుంది మాకు వెళ్ళడానికి. బాయ్ బాయ్, రిటర్న్ అవుతున్నాం. ఇంకా అప్పుడే ఇంటికి వెళ్ళిపోవాలి. మా మేడం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంట్లో.
లాస్ట్ టైం ఒకసారి ఈవినింగ్ టైం ఒకసారి వ్యూ చూడండి, అంతా బాగుంటుంది. కాకపోతే అప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం చల్లగా ఉంది కదా, ఇప్పుడు కొంచెం హ్యూమిడిటీ స్టార్ట్ అయింది, కొంచెం ఉడకపోతా వస్తుందండి. ఇట్లాంటి ప్లేసెస్ చూస్తే అందులో ఒక మధ్యలోకి వెళ్ళాలని అనిపిస్తుంది, కానీ ఏంటంటే ఈ లోపల ఇక్కడ వాటర్ ఉంటాయి నాకు తెలుసు కదా, అదిగో అక్కడ లోపల వాటర్ ఉంటాయి అన్నమాట. సో మనం లోపలికి వెళ్ళలేము, మధ్యలో ఏమైనా గట్లుంటే పోవచ్చు అనుకుంటా కదా, అంతేనా? వెనక అలా ఉన్నారు కొంతమంది, వాళ్ళు మాట్లాడారట కొంచెం, వాళ్ళు హై ఫీలింగ్ వస్తుందంట వాళ్ళకి. సో సైగలతోటి చేస్తున్నారు, నేను అడుగుతుంటే అంత సైగలు చేస్తున్నారు అనమాట. సో వాళ్ళ ప్రైవసీని కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, తీసుకొని మనం వాళ్ళ వీడియో తీయట్లేదు. కానీ ఫుల్ గాలి వస్తే భలే ఊగుతుంది అనుకుంటా కదా. ఈ చెట్టు పేరే గబ్బిలాల చెట్టు అట. ఆ చెట్టు నిండా గబ్బిలాలే ఉంటాయంట. చూడండి ఒకసారి అసలు ఎన్ని ఉన్నాయో. అసలు నిజంగా విలేజ్లలో ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అంటారు. ఇదే కావచ్చు, వీళ్ళ చిన్నప్పటి నుండి వీటికి గబ్బిలో మసనే కొంచెం బాగానే పడుతుంది. ఇప్పుడు చాలా విలేజెస్లలో పెంకుటిల్లు ఆల్మోస్ట్ తగ్గిపోతున్నాయి కదా, అందరూ స్లాబ్ వేసుకోవడం, ఇల్లులు వేసుకోవడం చేస్తున్నారు. కానీ ఇక్కడ కొన్ని ఉన్నాయి పెంకుటిల్లులు. నాకు ఈ పెంకుటిల్లు చూస్తే మా నానమ్మ వాళ్ళ ఇల్లు గుర్తొస్తుంది కదా పండు. అవును, తట్టుకొని అక్కడ కొంచెం ఇది కూడా ఆ విలేజ్. అది పండు వాళ్ళ ఇల్లు, పండు వాళ్ళ అత్తగారి ఇల్లు. అక్కడ ఆ వైట్ ట్యాంక్ ఉంది కదా, అదే వాళ్ళు. ఈ చూపి పండు అప్పుడు చిన్నప్పుడు పిల్లలకి ఉయ్యాలు ఊగడానికి, అవును, చీరలు కట్టుకొని ఊగడానికి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't